మరి పౌలుకి ఒక పేరు అంటే చాలా ఇష్టం. పౌలు విశ్వాసులను ఎక్కువగా ఎవరు పిలిచేవాడంటే సహోదరులారా అని పిలిచేవాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ పత్రికలో పౌలు చాలా సార్లు, మరి వచ్చే వారం వీలైతే చెప్తాను, ఎన్నిసార్లు చెప్పాడు సహోదరులారా సహోదరులారా. దాదాపు 20 పర్యాయాలు పైన ఆయన చెప్పాడు. పౌలుకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే సహోదరులు. చర్చిలో మనం విన్నాం, చర్చ్ ఇస్ లైక్ ఎ ఫ్యామిలీ. చర్చ్ ఇస్ లైక్ ఏ ఫ్యామిలీ. 12వ వచనం చూడండి. ఇక్కడ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు చెప్పండి? ఫ్యామిలీలో లీడర్స్ ఉంటారు. కుటుంబంలో లీడర్స్ ఉంటారు కాబట్టి సంఘంలో కూడా నాయకులు ఉంటారు. ఒక ఇంట్లో మమ్మీ డాడీ లేరు అనుకోండి, ఎలా ఉంటది? ఒకసారి మమ్మీ డాడీ లేని జీవితాన్ని ఒకసారి గమనించండి. పిల్లలు విచ్చలవిడిగా ఉంటారు. మమ్మీ డాడీ పట్టించుకోలేదు అనుకోండి, లేకపోతే చనిపోయినారు అనుకోండి, ఆ గృహం ఎట్లుంటుంది చెప్పండి? పిల్లలు ఏ టైం తింటారు, ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు లేస్తారు, అసలు అందరూ ఇంటికి కూడా రాత్రి కూడా రాకపోవడం చాలా విచిత్రంగా ఉంటుంది. చర్చి కూడా ఒక ఫ్యామిలీతో సమానం కాబట్టి ఇక్కడ నాయకుల గురించి పౌలు రాస్తున్నాడు చూడండి. మరి 12వ వచనము 13వ వచనం చూడండి. ఈ నాయకులు ఏం చేస్తారంట? మీలో ప్రయాసపడుచు. చర్చి నడిపించడం అనేది చాలా కష్టం. ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ జాబ్. ఈజీ జాబ్ కాదు చర్చి నడిపించడం అంటే. మరి సంఘ పెద్దలు ఎంతో ప్రయాసతో ఈ సంఘాన్ని నడిపిస్తారని బైబిల్లో రాయబడి. వారు ఈ నాయకులు ఏం చేస్తారు చెప్పండి? ప్రయాసపడతారు. లీడర్స్ ప్రయాస. దేంట్లో ప్రయాసపడతారో చూడండి. మరి తిమోతికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనం ఒకసారి చదువు. దేంట్లో ప్రయాసపడతారు? 17వ వచనం చూడండి. బాగుగా పాలన చేయి పెద్దలు. ఏంటంటే మీరు బాగుగా పాలన చేయి పెద్దలు విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడవారు. వాక్యమందు దేంట్లో ప్రయాసపడతారంట? సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు దేంట్లో ప్రయాసపడతారు? వాక్యమందు ఉపదేశమందు. మరి ఇందాక నేను ప్రభాకర్ అన్న వాక్యం చెప్పాను. మరి ఈ వాక్యం చెప్పాలంటే సామాన్యమైనది కాదు, ఎంతో ప్రిపరేషన్ ఉంటుంది. కొంతమంది ప్రిపేర్ కాకుండా కూడా వాక్యం చెప్తుంటారు. వాక్యం చెప్పాలంటే ఎంతో ప్రిపరేషన్ ఉంటారు. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటంటే, మరి వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడతారు సంఘ పెద్దలు. కాబట్టి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో వారు చేసే 4 పనులు అనుకుంటాం చూడండి. వాళ్ళు చేసే 4 పనులు. నంబర్ 1, సంఘ పెద్దలు, సేవకులు, నాయకులు ఎంతో సంఘం పట్ల ప్రయాసపడతారు. రెండవదిగా చూడండి. రెండవదిగా మనం చూస్తే వారి యొక్క బాధ్యతలు చూడండి ఏమని రాయబడిందో. ప్రభువునందు మీకు పైవారై ఉండి. వారు ఏంటంటే వయసులో చిన్నవాళ్ళైనా ప్రభువులో వారు పెద్దవారు. పైవారు. ఇంగ్లీష్ బైబుల్లో ఏముందంటే వాళ్ళు మనకు ఓవర్స్, మనకు పైన ఉంటారంట. సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు ఏంటంట? దే ఆర్ ఓవర్ యూ. వారు ప్రభువునందు మీకు పైవారై ఉండి అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి చూడండి వారికి ఎంత బాధ్యతలు ఉన్నాయో. ఒకటి, వాళ్ళు ప్రయాసపడతారు. రెండవదిగా చూస్తే వారు ప్రభువునందు
మనకు పైవారుగా ఉంటారని రాయబడింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇంకొక మాట మనం చూసినట్లయితే 12వ వచనంలో చూడండి, మీలో అన్నాడు, కింద లైన్ లో పైవారు అన్నాడు. మీలో అంటే ఇంగ్లీష్ లో అమాంగ్ అంటారు. అమాంగ్. 12వ వచనం వచ్చే లోపల పైవారు అన్నాడు. మనలోనే ఉంటారు సంఘ పెద్దలు, మనలాగానే ఉంటారు, మనతోనే ఉంటారు, కలిసిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు మనతో కలిసిపోయినంత మాత్రాన బైబిల్ ఏముంది, వారు పైవారని రాయబడి. ఫస్ట్ ఏమో మీలో అన్నాడు, కిందికి వచ్చే లోపల వాళ్ళు పైవారని రాయబడి. దే ఆర్ ద ఓవర్సియర్స్. అన్ని గమనిస్తూ ఉంటారు, అన్ని పట్టించుకుంటారు. కొన్నిసార్లు దేవుని సేవకులు, దేవుని నాయకులు కొన్నిసార్లు కొన్ని విషయాలు అడిగినప్పుడు మీకు బాధ కలగచ్చు. కొన్నిసార్లు మీ కుటుంబం గురించి, మీ యొక్క బాగోగుల గురించి, మీ ఆరోగ్యం గురించి కొన్నిసార్లు ప్రశ్నలు అడుగుతారు, మిమ్మల్ని గురించి తెలుసుకుంటారు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది వారు పైవారు అని రాయబడి. అంత మాత్రం కాకుండా ఎంత పైవారైనా కూడా వాళ్ళు మీలో ఉన్నటువంటి వారు. కొంతమంది దేవుని సేవకులు డిక్టేటర్స్ గా ఉంటారు. అది తప్పు. వల్ల అది చాలా తప్పు. డిక్టేటర్స్ గా ఉంటారు, నియంతలు అంటారు, తెలుగులో నియంతలు అంటారు. అలాగా ఉండకూడదు. మూడవది చూడండి, మూడవదిగా చూస్తే వారి పని ఏమిటో మీరు గమనించండి. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి, అంటే వారు నాయకులు అన్నమాట. నెక్స్ట్ మూడో చూడండి, మీకు బుద్ధి చెప్పుచున్న వారు. సంఘంలో ఉన్న పెద్దలు, నాయకులు, సేవకులు ఏం చెప్తారంట? బుద్ధి చెప్తారు. చాలా సార్లు ఎవరైనా మనకు బుద్ధి చెప్తే మనము వినడానికి ఇష్టపడము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఆఖరి వచనాలు చదవండి. హెబ్రీ 12వ అధ్యాయం 25వ వచనం. హీబ్రూస్ 12th chapter 25th verse చూడండి ఏమని రాయబడిందో. మీకు బుద్ధి చెప్పుచున్న వాణిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. ఏంటంట? కొన్నిసార్లు దేవుని సేవకులు, సంఘ పెద్దలు, నాయకులు దండిస్తారు, కొన్నిసార్లు హెచ్చరిస్తారు, కొన్నిసార్లు బుద్ధి చెప్తారు, కొన్నిసార్లు గద్దిస్తారు. బైబిల్ ఏముందంటే వారిని నిరాకరింపకుండా చూసుకో. పోవయ్య పని చెప్తారు కనుక నీ భార్య సంగతి చూసుకో, నీ కూతురు సంగతి చూసుకో, నీ కొడుకు సంగతి చూసుకో, నీ సంగతి చూసుకో. కొంతమంది అట్లా అంటారంట. కొంతమంది బయటకు అంటారు, కొంతమంది మనసులో అనుకుంటారు, ఓ పోవయ్య నీ సంగతి చూసుకో. మరి దేవుడు మాకు బాధ్యత పెట్టిన హెచ్చరిస్తాం, గద్దిస్తాం, కొన్నిసార్లు గట్టిగా చెప్తాం, కొన్నిసార్లు మెల్లగా చెప్తాం, కొన్నిసార్లు ప్రేమగా చెప్తాం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకూడనట్టు చూచు. కాబట్టి బైబిల్లో రాయబడింది, మీరు చెప్పేది మూడవ పని ఏంటంటే బుద్ధి చెప్పుతారు. అప్పుడు మనం వాళ్ళకు విధేయత మనం చూపించాలి కదా. ఒకసారి చర్చిలో కూడా మేము చెప్పడం జరిగింది, కొన్నిసార్లు మనల్ని క్రమపరచడానికి అమ్మ భయపడతారు, డాడీ కూడా భయపడతారు. పిల్లలు కూడా అండి 9th క్లాస్ వరకు చెప్పగలం, 10th దాటితే పిల్లలకు చెప్పినా కూడా వినరు, ఎదిరించడం మొదలు పెడతారు. పిల్లల స్వభావం అది. 9th క్లాస్ లేదా 8th క్లాస్ వరకు పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు. కొంచెం 10th దాటింది అనుకోండి, తల్లిదండ్రులు చెప్తానే ఉంటారు, అయినా వినరు. బంధువులు కూడా పెద్దలు చెప్పరు, వారి పాపంలో వాడు పోతాడులే, ఆమె పాపంలో ఆమె పోతుందిలే అనుకుంటారు. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు కూడా చెప్పారు. మనకి బుద్ధి చెప్పాలి అంటే సంఘ పెద్దలు, నాయకులు, సేవకులే మనకి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మమ్మీ కరెక్ట్ చేయాలంటే భయపడుతుంది, డాడీ కరెక్ట్ చేయాలంటే భయపడతారు. ఆ తర్వాత పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, బంధువులు చెప్పాలని భయపడతారు. మనల్ని క్రమపరచాలంటే
దేవుని వాక్యంలో రాయబడింది. వారు బుద్ధి చెప్తారని బైబిల్లో రాయబడింది. కాబట్టి కొన్నిసార్లు దేవుని సేవకులు, సంఘ పెద్దల నాయకులు పర్సనల్ గా డైరెక్ట్ అప్రోచ్ వాడి కొన్నిసార్లు బుద్ధి చెప్పినప్పుడు మనం ఏమీ బాధపడకూడదు. నెంబర్ 4, వారికి ఉన్నది మరొకటి చూడండి, ఏమని రాయబడి, వారిని మన్నన చేసి వారి పనిని బట్టి, వారికి ఎంతో పని ఉంది, వారు పని చేసేటువంటి వారిని రాయి, వారి పనిని బట్టి సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు సంఘం పని చేయాలి. ముఖ్యంగా దర్శించడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, బుద్ధి చెప్పడము, రాని వారిని దొరికి వారిని తీసుకొని రావడం, ముఖ్యంగా వాక్యం చెప్పడం కదా, ఉపదేశం చేయటం. ఇలాగ మనం చూస్తే వాళ్ళకు 4 విషయాలు ఇక్కడ చెప్పాడు. నెంబర్ 1, ప్రయాసపడుతున్నారు. నెంబర్ 2, ప్రభునందు మీకు పైవారుగా ఉన్నారు. నెంబర్ 3, మీకు బుద్ధి చెబుతున్నారు. నెంబర్ 4, వారు పని చేస్తున్నారని బైబిల్ 4 సంగతులు చెప్పారు. మళ్ళా చెప్తున్నాను చూడండి. నెంబర్ 1, సంఘ పెద్దల నాయకులు వాళ్ళు ప్రయాసపడుతున్నారు. రెండవదిగా ప్రభునందు మనకు పైవారుగా ఉన్నారు. నెంబర్ 3, వారు మనకు బుద్ధి చెప్పే వాళ్ళుగా ఉన్నారు. నెంబర్ 4, మిక్కిలి ఘనముగా ఉన్నారని. సరే, 4వది ఏంటి? పని, వాళ్ళు 4వదిగా పని చేసే వాళ్ళుగా ఉన్నారని మనం చూస్తున్నాం. ఇది సంఘ పెద్దలకు, సేవకులకు, నాయకులకు పౌలు పరిశుద్ధాత్మ ద్వారా 4 విషయాలు సంఘ పెద్దల గురించి చెప్పాడు. ఇప్పుడు మనమేం చేయాలి? మనమేమి చేయాలి కూడా ఒక 4 విషయాలు చెప్పి మనం ప్రార్థన చేస్తాం. మన పని ఏంటి చెప్పండి? సంఘ పెద్దలు ఇంత ప్రయాస పడుతుంటే, ప్రభునందు పైవారుగా ఉంటే, మనకు బుద్ధి చెప్తూ ఉంటే, చెప్పండి, వాళ్ళు అలాగా పని చేస్తుంటే మనం చేయాల్సిన 4 పనులు ఇక్కడ ఉన్నాయి. ఏం చేయాలో చెప్పండి? 12వ వచనం చదవండి. మీరు సహోదరులారా, మీలో ప్రయాస పడచ్చు, ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్నవారు. నెంబర్ 1, మన్నన చేయాలి. ఇంగ్లీష్ బైబిల్ యాక్సెప్ట్ దెమ్. కొన్నిసార్లు సంఘ పెద్దలు తిడతారు కదా, మిమ్మల్ని హెచ్చరిస్తారు, కొన్నిసార్లు మిమ్మల్ని గాయపరుస్తారు, కొన్నిసార్లు మీకు బుద్ధి చెప్తారు కదా. అప్పుడు ఏం చేయాలంటే మనం యాక్సెప్ట్ చేయాలి. మన్నన చేయమని రాయదు. మనం చేయాల్సింది ఏంటి? నెంబర్ 1, మన్నన చేయాలి. ఎవరు మనం దిద్దితే మనం ఇబ్బంది పడదు. 51వ కీర్తనలో చూడండి, ఒక మాట చదువుతున్నాము. కీర్తన గ్రంథము 50వ కీర్తన 50th Psalm చూడండి. ఎవరైనా కూడా మన సంఘ పెద్దలు, ఎవరైనా మన నాయకులు, అమ్మిడేడు కూడా కావచ్చు, మనము వాళ్ళు ఎప్పుడైనా దిద్దినప్పుడు మనం ఇబ్బంది పడకూడదు. 50:17 దిద్దుబాటు నీకు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. కాబట్టి ఎప్పుడైనా సంఘ పెద్దలు మనల్ని దిద్దితే మనము వాళ్ళని మన్నన చేయాలి. ఇంగ్లీష్ బైబిల్లో యాక్సెప్ట్ దెమ్. నెంబర్ 2, రెండవదిగా చూడండి ఏం చేయాలి. నెక్స్ట్ 13వ వచనం, వారిని మన్నన చేసి వారిని పనిని బట్టి వారిని ప్రేమతో లవ్ దెమ్. నెంబర్ 1, యాక్సెప్ట్ దెమ్, మన్నన చేయండి. నెంబర్ 2, లవ్ దెమ్. బైబిల్లో రాయబడింది సంఘ పెద్దలను, నాయకులను, సేవకులను ప్రేమించాలని రాయబడింది. స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు. చెప్పండి, స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడని సామెత గ్రంథం రాయి. స్నేహితుడు, సంఘ పెద్దలు, నాయకులు నీకు తండ్రితో కదా, ఒక స్నేహితుడితో సమానం. వారిని గాయం చేస్తారు. కొన్నిసార్లు నీకు ఎంతో బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది. స్నేహితుడు, చెప్పండి, స్నేహితుడు లెక్కలేని గాయములు చేస్తాడు.
పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. లవ్ దెమ్ అని బైబిల్లో రాయబడింది. వారి పనిని బట్టి వారిని ప్రేమతో, వారిని ఎంతో మనం ప్రేమించాలని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం కదా. మరి ఇందాక ప్రభాకర్ అన్న కూడా వాక్యంలో చెప్పారు కదా, మనకు ఆతిథ్యం ఇవ్వాలని చెప్తున్నారు, వాళ్ళని ప్రేమించాలని రాయబడి. ఎందుకంటే వాళ్ళ మన మేలునే వారు కోరుతారు. కాబట్టి రెండవదిగా మనం చూస్తే లవ్ దెమ్. నంబర్ 3, మూడవదిగా చూడండి, 13వ వచనం, మిక్కిలి ఘనముగా ఎంచండి. ఎస్టీమ్ దెమ్ వెరీ హైలీ. వారిని మిక్కిలి ఘనంగా ఎంచాలండి. ఎవరిని? నాయకులను, సేవకులను, పెద్దలను. ఇంట్లో ఉన్న మమ్మీ డాడీని కూడా. మా ఇంట్లో మన లీడర్స్ ఎవరు? మమ్మీ డాడీ. ఆఫీస్ లో మన యొక్క నాయకులు ఎవరు? బాస్. కొంతమంది ఎదురు తిరిగే స్వభావం. ఎదురు తిరిగితే మాత్రం చాలా నష్టపోతారు. మమ్మీ డాడీకి ఎదురు చూచిన, ఆఫీస్ లో నీ బాస్ కి ఎదురు తిరిగిన, సంఘంలో నాయకులకు, పెద్దలకు, సేవకులు ఎదురు తిరిగి మనం ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ఇంకా కొంతమంది ఉంటారు, నిన్న కూడా కాలేజ్ మీటింగ్ లో చెప్పాను, బాస్ భయపడతారు కానీ సంఘంలో సంఘ పెద్దలకు భయపడరు. కొంతమంది ఆఫీసులో ఉన్న బాస్ భయపడతారు కానీ దేవునికి భయపడరు. ఎందుకు? శాలరీ కట్ చేస్తాడు, లీవ్లు అవసరమైనప్పుడు లీవ్ ఇవ్వడు బాస్. కొంతమంది బాస్ కు భయపడతారు, ఆఫీసులో బాస్ కు భయపడతారు కానీ దేవునికి భయపడరు. ఏమని రాయబడింది? నాయకులను, సంఘాలను, పెద్దలను వారిని మిక్కిలి ఘనముగా ఎంచండి. ఎస్టీమ్ దెమ్ విత్ హై ఆనర్. ఎస్టీమ్ దెమ్ విత్ ఏంటి? హైలీ ఆనర్డ్ అని బైబిల్ రాయి. ఎస్టీమ్ దెమ్ హైలీ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మనం చదువుతాం. మరి ఎప్పుడైనా మనం మనం సరి చేసుకున్నట్టున్నామా? వాళ్ళ మాటను మనం పట్టించుకుంటున్నామా? మనకి లోపడుతున్నామా? పరీక్ష చేసుకోండి. నంబర్ 4, 4వదిగా చూడండి, లాస్ట్ లైన్. 4వదిగా మనం సంఘ పెద్దల పట్ల, నాయకుల పట్ల, సేవకుల పట్ల ఎట్లుండాలి? 13వ వచనం లాస్ట్ లైన్, ఒకరితో ఒకడు సమాధానముగా ఉంటుంది. కొంతమంది సంఘ పెద్దలతో మాట్లాడాలి, కొంతమంది వందనాలు పెట్టరు, కొంతమంది ఫోన్ చేస్తే ఫోన్ లో మాట్లాడరు, స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, కొంతమంది బ్లాక్ చేస్తారు. కొంతమంది సంఘ పెద్దలతో, నాయకులతో, సేవకులతోనే వారికి సమాధానం. ఎందుకంటే ఎప్పుడైనా ఏమన్నా కరెక్ట్ చేసి ఉంటారు కదా. కొంతమంది ఏం చేస్తారు? దేవుని సేవకులతో, పెద్దలతో సమాధానం ఉండదు. నన్ను అట్లా అన్నాడు ఆయన, నన్ను ఇట్లా అన్నాడు కదా, నన్ను హెచ్చరించినాడు, లేకపోతే నన్ను గాయం చేశాడని చెప్పి కొంతమంది సంఘ పెద్ద సమాధానంగా. మరి ఇక్కడ ఉన్న వారి సంగతి ఏంటి చెప్పండి? బైబిల్లో రాయబడింది, సంఘ పెద్దలు, చర్చిలో ఉన్న సోదరి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. కొన్నిసార్లు కఠినమైన మాటలు మిమ్మల్ని హెచ్చరించవచ్చు, కఠినంగా మిమ్మల్ని ఒకవేళ దిద్దుండొచ్చు. బట్ బైబిల్ ఏమని రాయబడింది? వారితో సమాధానంగా ఉండండి. సంఘ పెద్దలు, సేవకుల పట్ల, నాయకుల పట్ల కక్ష పెట్టుకో కదా. ఇప్పుడు మీకు తెలియదు, చాలా కొన్ని సంవత్సరాల తర్వాత మీకు తెలుసు. మరి ఆనాడు మా అంకుల్ మమ్మల్ని హెచ్చరించినాడు, మా దైవ సేవకుడు మమ్మల్ని హెచ్చరించాడు, మా డాడీ మమ్మల్ని ఇట్లా దిద్దినాడు, మా మమ్మీ మమ్మల్ని మాకు ఇట్లా చెప్పింది. మనకి ఇప్పుడు అర్థం కాదు,
ఆ తర్వాత మనకి ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు అర్థమవుతుంది, నిజమే కదా, ఆ దైవ సేవకుడు నన్ను దిద్దినాడు, మా సంఘ పెద్ద మమ్మల్ని దిద్దినాడు, మా సేవకుడు నన్ను దిద్దినాడు, మా మమ్మీ నన్ను కరెక్ట్ చేసింది, మా డాడీ నన్ను కరెక్ట్ చేశాడు. ఎవరైనా మనం దిద్దితే వాళ్ళతో మనము ఇదిగా ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, ఒకరితో ఒకరు సమాధానంగా ఉంటాడు. ఓ దేవుని బిడ్డలారా, కక్ష, అసూయ, ద్వేషం, పగ పెంచుకో కదా. పెద్దలు చేయాల్సిన 4 పనులు: ప్రయాసపడుట, ప్రభునందు పైవారై ఉండుట, బుద్ధి చెప్పుట, పని చేయుట. మనం చేయాల్సిన పని ఏంటి? నెంబర్ 1, మన్నన చేయండి, యాక్సెప్ట్. నెంబర్ 2, ప్రేమించండి, లవ్ దెమ్. మూడవదిగా చెప్పండి, మిగిలి ఘనంగా ఎంచండి, ఎస్టింగ్ దెమ్ హైలీ అని రాయబడింది. ఆ తర్వాత 4వదిగా వాళ్ళతో సమాధానంగా ఉంది. 4 విషయాలు మనం విన్నాం. కానీ నేను ముగించే మనకు 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. 2 ఎక్స్ట్రీమ్స్ ఏంటంటే, కొంతమంది దేవుని కంటే ఎక్కువగా దేవుని సేవలను ప్రేమించి నెత్తిమెత్తి, ఎవరు ఏమనుకోవద్దు, కొంతమంది హెబ్రోన్ చర్చి వాళ్ళు, ఎవరైనా హెబ్రోన్ చర్చి వాళ్ళు అంటే, హెబ్రోన్ చర్చి వాళ్ళు ఏం చేస్తారు, యేసు ప్రభు కంటే ఎక్కువగా భక్తి సింగారికి ప్రాధాన్యత ఇస్తారు. లూథరన్ చర్చ్ అనుకోండి, యేసు బైబుల్ కంటే కూడా, బైబిల్లో యేసు ప్రభు చెప్పిన దానికంటే మార్టిన్ లూథర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హోసన్న మందిరం ఉంది కదా, హోసన్న చర్చ్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఎవరు ఆయన ఫౌండర్, ఎవరు? యేసన్న గారు. బైబిల్ కంటే ఎక్కువగా యేసన్న గారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా అక్కడ దేవదాస్ గారు ఉన్నారు, అక్కడ ఎవరు, ఏం మిషన్, బైబిల్ మిషన్. అమ్మో, యేసు ప్రభు కంటే ఎక్కువగా ఒక కుర్చీ కూడా వేసి ఉంటారండి చర్చిలో, ఆయన కుర్చీ వేసి ఉంటారు. కుర్చీ వేసి ఒక టవల్ కప్పి పెట్టి ఉంటారు, ఎందుకంటే ఆయన వచ్చి కూర్చుంటాడు. యేసు ప్రభు కాదు అక్కడ. ప్రతి మీటింగ్ లో, బైబిల్ మిషన్ మీటింగ్స్ లో ఏం చేస్తారు, కుర్చీ వేసి ఉంటారండి. ఎందుకు? ఆయన పేరు ఏం పేరు? దేవదాస్ అయిన పేరు దేవదాస్ అయ్య గారు అని అంటారు. ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆయన సమాధి దగ్గర పూజలు ఇప్పుడు కూడా వేల మంది ఆయన దగ్గర సమాధి దగ్గర పోయి పూజలు చేస్తున్నారు. మరి చూడండి, 2 ఎక్స్ట్రీమ్స్ కదా. ఒకటేమో ఇంకా దైవ సేవకులను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం, దేవుని కంటే ఎక్కువగా విలువ, అది తప్పే. నెంబర్ 2, దేవుని సేవకులకు అస్సలు గౌరవించకపోవడం, ప్రేమించకపోవడం, వారికి మర్యాద ఇవ్వకపోవడం, అది కూడా తప్పే. 2 ఎక్స్ట్రీమ్స్ మనకు ఉంది. బైబిల్ ఎప్పుడు కూడా మనకి ఇరుకు మార్గం చెప్పు. బిబ్లికల్ ప్రీచింగ్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ ప్రీచింగ్. బైబిల్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఒక చోట ఏమో తల్లిదండ్రులను సన్మానించమంటాడు, ఇంకో చోట ఏమో చెప్పండి, మీ మమ్మీని కానీ, డాడీని కానీ, అన్నదమ్ములను, అక్క చెల్లెలను నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు, వాళ్ళని ద్వేషించమని చెప్పారు. ఎప్పుడు కూడా బైబిల్ ప్రీచింగ్ అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. 2 ఎక్స్ట్రీమ్స్. దేవుని సేవకులను ప్రేమించాలని చెప్పి నెత్తి మీద పెట్టుకోకూడదు, దేవుని కంటే ఎక్కువ స్థానం వాళ్ళకి ఇవ్వకూడదు. అలాగని చెప్పి అస్సలు వాళ్ళని దూరం పెట్టకూడదు, వాళ్ళను అగౌరవపరచడం, మర్యాద చేయడం, అది కూడా తప్పే. వేరే చోట్ల కూడా 2-3 వచనాలు ఉన్నాయి, మరి చదివి ప్రార్థన చేసి నాకు చదువుకున్నాం కదా. మొదటి తిమోతి 4వ అధ్యాయం 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. 1 తిమోతి 5th chapter 17th verse. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. బాగుగా పాలన చేయి, పెద్దలు పాలన చేయాలంట. సొంత పెద్దలు ఏం చేయాలి? పాలన చేయాలి. అలాగని చెప్పి డిక్టేటర్షిప్ చేయకూడదు. సంఘ పెద్దలు సంఘాన్ని పాలించమని, సంఘాన్ని పాలించాలి. 40 రాత్రింబగళ్ళు ప్రార్థన, దేవునితో సమయం గడపడానికి మోషే వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అహరోనుకి అప్పగించాడు నాయకత్వం. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, పండుగకి చూసుకో అంటే అహరోను ఏం చేశాడు తెలుసా?
వారిని విచ్చలవిడిగా వదిలేసినాడంట బైబిల్లో నాయకుడు. జనులు విచ్చలవిడిగా తినేవాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, బట్టలిప్పినాడు, నాట్యం ఆడుతున్నారు అన్నమాట. They became naked and dancing. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుటకు అహరోను వారిని విడిచిపెట్టనని రాయబడి. సంఘ పెద్దలు సంఘాన్ని పరిపాలించారు. అలాగనే డిక్టేటర్షిప్ ఉండకూడదు. బాగా పాలన చేయ పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడేవారు. కన్సిడర్ దెమ్ విత్ డబుల్ ఆనర్, రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచమని. దైవ సేవకులను, నాయకులను, పెద్దలను ఏంటంటే చెప్పండి, ఏమని రాయబడింది? కన్సిడర్ దెమ్ విత్ డబుల్ ఆనర్, రెట్టింపు సన్మానానికి పాత్రులుగా వర్తించారు. ఈ రోజుల్లో మనకు సంఘ పెద్దలంటే, నాయకులంటే, సేవకుల కంటే కొంతమందికి అసలు గౌరవం ఉంది. సమ్ టైమ్స్ వాళ్ళు తమ స్థానాన్ని వదిలిపెట్టి దేనికో కదా ఏంటి వాళ్ళు తమను తగ్గించుకొని కొన్నిసార్లు మిమ్మల్ని ప్రేమిస్తారు. దే విల్ గో అవుట్ ఆఫ్ దేర్ వే కదా, దే విల్ గో అవుట్ ఆఫ్ దేర్ వే టు హెల్ప్ యూ, టు లవ్ యూ. వాళ్ళు తమ స్థానాన్ని కూడా తగ్గించుకొని కదా మిమ్మల్ని ప్రేమిస్తారు. బైబిల్ రాయబడింది కన్సిడర్ దెమ్ డబుల్ ఆనర్. ఆఖరిగా ఒక వచనం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ 13:7 చదువుదాము, 17 కూడా చదువు. హీబ్రూస్ 13th chapter 7th verse and 17th verse. మీకు దేవుని వాక్యము బోధించి, చూడండి, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో, మర్చిపోవద్దు. కొంతమంది సంఘములో ఉంటారు, ఎంతో మేలు పొందుతారు కదా, దేవుని సేవకుల ద్వారా నాయకులు ఎంతో మేలు పెళ్లిళ్ళు చేసుకుంటారు, టోటల్ గా మర్చిపోతారు. సంఘాన్ని డివైడెడ్ సంఘాన్ని మర్చిపోతారు, ఇక్కడ నాయకులు మర్చిపోతారు, పెద్దల్ని మర్చిపోతారు, సేవకులు మర్చిపోతారు. పెళ్లిళ్ళు మంచి పెళ్లిళ్ళు అవుతాయి, ఇంకా భార్య బిడ్డలతో, భర్తలతో కదా ఎక్కడో వేరే ఊరికి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ రాయు సేవకులను, నాయకులను గుర్తు చేసుకోండి, నాయకులను జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకోండి. ఊరికే నోటి మాటలే కాదు. ప్రవర్తనా ఫలం అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏమో తెలుసా? రిమెంబర్ దేర్ అవుట్కమ్. వాళ్ళ నోటి మాటలే కాదు, వాళ్ళ ప్రవర్తన చూడండి, వాళ్ళ మాదిరి చూడండి. మీ పెద్దలు, మీ నాయకులు, మీ సేవకులు ఉత్తుత మాటలు చెప్పే వాళ్ళేనా? ఏమైనా ప్రవర్తన ఉందా? వారి జీవితాన్ని కావాలంటే మీరు చూడండి, రహస్యంగా చూడండి. వారి ప్రవర్తనా ఫలమును, దేర్ అవుట్కమ్, ప్రవర్తనా ఫలం శ్రద్ధగా తలంచుకొని చూడండి. ఇమిటేట్ దేర్ ఫెయిత్, వారి విశ్వాసమును అనుసరించండి. మీ సంఘంలో ఉన్న పెద్దలను, నాయకులను, సేవకులను, వారి జీవితాలను చూడండి, వారి విశ్వాసాన్ని చూడండి. ఇమిటేట్ దేర్ ఫెయిత్. 17వ వచనం చదువుకుని ముగించుకున్నాం. మీ పైన నాయకులుగా ఉన్న వాళ్ళు లెక్క ఒప్ప చెప్పాలి. ఎందుకు మిమ్మల్ని ఫోన్ చేస్తాము, కొన్నిసార్లు ఇబ్బంది పెడతాము, మీటింగ్ రమ్మని చెప్తాము కదా, మిమ్మల్ని కనిపెడతాము. నేను కూడా కనిపెడతామండి జూమ్ లో కదా, చర్చికి వచ్చే వాళ్ళు, పోయే వాళ్ళని చూస్తా ఉంటాం. ఎవరు రాలేదో మనకు తెలుస్తుంది. పోయిన వారం ఎవరు రాలేదు, ఈ వారం ఎవరు రాలేదు, వరుసగా కొన్ని వారాలు ఎవరైతే రావట్లేదు కదా, లెక్క చెప్పాలి. ఇట్ ఈస్ అకౌంటబుల్ లీడర్షిప్. ఇట్ ఈస్ అన్ అకౌంటబుల్ లీడర్షిప్. సంఘ పెద్దలంటే ఉనికి సామాన్యమైనది కాదు, దేవునికి లెక్క చెప్పాలి. దేవుని బిడ్డలారా, లెక్క ఒప్ప చెప్పవలసిన వాళ్ళు మీ ఆత్మలను కాయించున్నారు. కాయడం అంటే ఏంటి చెప్పండి? పశువులను కాస్తారంట కదా. ఇట్స్ ఏ పాస్టర్ లీడర్షిప్. పశువు తన యొక్క గొర్రెలు, కాపరి తన పశువులను, గొర్రెలు ఎలా కాస్తాడో అలాగా
ఇది కాసేది నాయకత్వం, కాయడం అంట, కాయడం, పాస్టరల్ లీడర్షిప్. ఆత్మలో కాయచున్నారు కనుక దుఃఖముతో పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో దైవ సేవకులను, నాయకులను, పెద్దలను దుఃఖపరచు. కొంతమంది దేవుని సేవకులను ఏడిపిస్తారు కదా, నాయకులను ఏడిపిస్తారు, పెద్దలను ఏడిపిస్తారు. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండు. ఒబేదెం కదా. Number 1, accept them. Number 2, love them. Number 3, esteem them highly. Number 4, be peace with them. వాళ్ళతో సమాధానంగా ఉండండి. 5వది, give them double honor. 6వదిగా obey them. అలా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయండి.